పాప ఇంటికి వెళ్ళేటప్పుడు 10:30 అరౌండ్ 11 అయింది సార్. పాప పెన్సిల్ తోటి 7 years ఓల్డ్ సార్ ఒప్పించి కంగ్రాట్స్ డాడీ అన్నది. నాకు వర్డ్స్ లేవు సార్. అది నేను చనిపోయేంత వరకు నా బెస్ట్ కాంప్లిమెంట్ నా కూతురు ఇచ్చింది సార్. నేను సోమవారం డ్యూటీలో ఉండగా హెవీ ట్రాఫిక్ ఉంది. ఎలాగంటే వెహికల్లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ నడుస్తుంది. ఇంకా సడన్గా అంబులెన్స్ రావడం, నేను చూడడము, అందులో పొజిషన్స్ ఉండడము గమనించాను సార్. ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అంబులెన్స్ ముందుకు వెళ్ళలేదు అసలు. సడన్గా ముందుకు రావడం, కొంచెం క్లియర్ చేసినా కూడా పోయే పొజిషన్లో లేదు. ఇది కాదు, ఇక మన డ్యూటీ, మన బాధ్యత, వాళ్ళ హాస్పిటల్కి సేఫ్ సైడ్గా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి టువర్డ్స్ హ్యాబిట్స్, తురు బజార్, బ్యాంక్ స్ట్రీట్ వరకు తీసుకెళ్ళడం జరిగింది సార్. తర్వాత తెలిసింది చాలా వాళ్ళు సేఫ్ అయ్యారని చాలా హ్యాపీగా ఉంది సార్. వచ్చింది సార్ కానీ ఆ టైంలో అన్నీ ఆయాసము అన్నీ ఉండదు సార్. ఒకటే ఏమో వాళ్ళు పంపాలా, వాళ్ళు సేఫ్గా ఉండాలా. ఇది నా కొలీగ్స్ కూడా ఎవరితో షేర్ చేయలేదు. మా మదర్, మా వైఫ్, మా పాప బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు సార్. నా ఈ చిన్న సర్వీస్లోని నేను జీవితంలో మర్చిపోలేని హ్యాపీనెస్ సార్. పాప ఇంటికి వెళ్ళేటప్పుడు 10:30 అరౌండ్ 11 అయింది సార్. పాప పెన్సిల్ తోటి 7 years ఓల్డ్ సార్ ఒప్పించి కంగ్రాట్స్ డాడీ అన్నది. నాకు వర్డ్స్ లేవు సార్. అది నేను చనిపోయేంత వరకు నా బెస్ట్ కాంప్లిమెంట్ నా కూతురు ఇచ్చింది సార్. అందరితో రిక్వెస్ట్ సార్, ప్రతి ఒక్క కానిస్టేబుల్ ముందు పరిగెత్తి చేస్తాడు అని మీరు అనుకోకుండా, మేము కూడా ఒక పోలీస్ అని ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించి ఇది నాది పని, ఒక 5 నిమిషాలు మనం సైడ్ ఇవ్వాలి అంబులెన్స్ కానీ తీసుకుంటే ఇలాంటి పరిస్థితి మళ్ళీ మనకు రిపీట్ కాదు సార్. సేఫ్ సైడ్గా వాళ్ళు హాస్పిటల్కి చేరుతారు సార్. ఒక ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి పౌరుడు తన గమ్యానికి సేఫ్ సైడ్గా చేర్చాలి సార్. మేము అందులో విఐపి వచ్చినా కూడా ఆపి మరీ పంపించే మెయిన్ ఫస్ట్ అంటే అంబులెన్స్ సార్. అది